స్వామియే శరణమయ్యప్ప. శ్రీ మహాగణపతి దేవతవి నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. అయ్యప్ప స్వామి యొక్క వ్రతాల నియమాల్లో కొన్ని అనుకోని సందేహాలు బాగా వస్తుంటాయి. కన్యస్వామి అన్ని విషయాల్లో అన్ని ఒక సందర్భంలో గురుస్వామి తోడు ఉండకపోవచ్చు. ఎందుకంటే వారు చెప్తారు బ్రీఫ్గా ఇలా ఉండాలి, ఉదయం లేవాలి, స్నానం చేయాలి, పూజ చేయాలి, కొన్ని అశుభ కార్యక్రమాలు వెళ్ళకూడదు, పోకూడదు అన్నట్టుగా వాళ్ళు బ్రీఫ్గా చెప్తారు. వాళ్ళ ఒక కమిటీ, వాళ్ళ అసోసియేషన్, వాళ్ళ సన్నిధాన స్వాములందరూ కూడా కలిసి వ్రతాల్లో నియమాల్లో పాటించుకొని పోతూ ఉంటారు. కానీ ఆయన పొరపాటున ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏం జరిగింది? తను ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ, లవ్ అండ్ ఎఫెక్షన్ ఏమి జరిగింది? వాళ్ళు వెళ్ళి పార్కులో కలవటం, ఆ అమ్మాయితో మాట్లాడటం, ఏమండి, తర్వాత వాళ్ళు అంటే స్వామి దీక్షలు ఉన్నప్పుడు ఇటువంటి మాట్లాడవచ్చా, మాట్లాడకూడదని వాళ్ళు మనకు పంపించేవంటి మెయిల్స్ కావచ్చు, లేదంటే మెసేజ్ ద్వారా ఏదో వచ్చింది. ఈ రకంగా వ్రత నియమాలు పాటించేటప్పుడు మీరు భార్యతో కానీ ప్రేమికులతో కానీ ఎటువంటి కూడాను చలువు తీసుకోకూడదు, దాన్ని నిషేధించాలి. ఎందుకంటే స్వామి నైష్టిక బ్రహ్మచారి. అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి, ఆయన మహాశక్తి స్వరూపుడు. ఆ నైష్టిక బ్రహ్మచారి దగ్గర ఇటువంటి వేషాలు ఏది కూడా ఆయన దగ్గర పనిచేయదు. మీరు వేషధారణ కోసం మాల వేయకండి, భక్తితోని మాల వేయండి. స్వామి సంపూర్ణంగా అనుగ్రహిస్తారు. మీ ప్రేమ స్వచ్ఛమై ఉంటే ఆయన్ని దగ్గర ఉంటే మీ కళ్యాణం చేస్తాడు. ఎందుకంటే ఆయన ఉన్నవంటే ధర్మబోధన తత్వం ఆయనలో ఉంటుంది. ధర్మాత్మకత్వం, ధర్మశాస్త్రాన్ని పేరుంది ఆయనకి. సమస్తము ఏ కార్యమైనా కూడా దగ్గర ఉండి కార్యసిద్ధి చేయడానికి ఉంటుంది. కాబట్టి కన్యాస్వాములు చేసేవంటి ఒక తప్పు ఏదైతే ఉందో ఆ తప్పులు మీరు సరిదిద్దుకోవడం కోసం నేను చెప్పటం అనేది జరుగుతుంటుంది. మరియు అదే విధానంగా ఎక్కడైనా సినిమా పార్క్ ఏరియాల్లో నిలబడి మాట్లాడటం, హోటల్ పార్క్ ఏరియాలతో నిలబడి మాట్లాడటం, మరి ఎక్కడైనా కూడా పార్కింగ్ సెక్షన్స్లో కూర్చొని డిస్కస్ చేయడం, హోటల్లో కూర్చొని డిస్కస్ చేయడం, ఇటువంటి అన్నీ కూడా, ఎందుకంటే తొలిసారి మాలధానం వేసుకుని ఉంటారు కాబట్టి మీరు ఇటువంటి పనులు ఏది కూడా చేయకూడదు. ఎప్పుడైనా మాలధార వేసుకున్నప్పటి నుంచి గురుస్వామి ఒక ఆచరణలో పాటించాలి, పూజలో పాల్గొనుకోవాలి, భజనలో పాల్గొనుకోవాలి, స్వామి ఒక జీవన చరిత్ర గురించి తెలుసుకోవడానికి తపన పడాలి. స్వామితో మనం ఎలా ఐక్యమైపోవాలి, ఆయనలో మీరు ఎంత ఐక్యమైపోతుంటే ఆ స్వామి అనుగ్రహం అంతటి పరిపూర్ణ తత్వాన్ని మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. తెలుసా మీకు? ముఖ్యంగా మాల కన్యాస్వామి వేసుకుంటున్నారంటే అది అయ్యప్ప పిలుపై ఉండేంటనే అయ్యప్ప స్వామి మాల వేసుకొని రావటం అనేది జరుగుతుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కానీ తగిన విషయాల్లో మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రాన ఆగ్రహానికి గురి కావడం తప్పదు. కాబట్టి కన్యాస్వాములు ఏదైనప్పటికీ కూడా చాలా విశేషంగా భక్తితో, శ్రద్ధతో, పూజతో మీరు పాల్గొనుకోండి. మంచి ఫలితం లభిస్తుంది. మీ జీవితము మెట్టుగా ఎదుగుతూ ఉంటుంది. ఎలా అయితే 18 ఆంబడిలాగా స్వామి సన్నిధానం ఉంటుందో ఆ రకంగా ఒక్కొక్క మెట్టు మీ జీవితంలో ఎదుగుతుంటుంది. అటువంటి మహత్కరమైనటువంటి ఒక కార్యసిద్ధి ఇది మనం ఇక్కడ చేయబోతున్నాం. సో కన్యాస్వాములకి రకరకాలమైనటువంటి ధర్మసంధులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని సంప్రదించినప్పటికీ నేను మీకు వివరించి చెప్తాను. స్వామివారికి దగ్గర అయ్యేటట్టుగా నేను చెప్తాను. స్వామిలో మీరు ఐక్యమయ్యేటట్టుగా, ఐక్యం అంటే మొత్తము ఆయనలో ఒక సర్వస్వం అయిపోవాలి. ఆయన నైష్టిక బ్రహ్మచారి. ముందే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. స్వామివారి వ్రతం ఏంటంటే నైష్టిక బ్రహ్మచారి. ఈ బ్రహ్మచారి తత్వంలో ఏమంటే కన్యాస్వాములు కావచ్చు, గురుస్వాములు కావచ్చు, ఎవరైనా కాదు, బ్రహ్మచర్యం అనేది చాలా పాటించాలి. స్త్రీ అన్న ఒక ఆలోచన కానీ, స్త్రీతో మాట్లాడాలన్నటువంటి ఒక జ్ఞానం కానీ అటువంటివి ఏది కూడా రాకూడదు. అలా వచ్చిందంటే మీలో ఏదో దీక్షలో భంగం కలగటం, ఇరుముని తీసుకువెళ్ళేటప్పుడు ఏదో ఒక సంభవం జరగటం, అలాంటివన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయకూడదనేసి మనము చెప్పడం తత్వం అనేది మనకు కనపడుతుంది. స్వామి శరణం.